మీరు చూసినట్లయితే అందరు పోయి ముంగల తెచ్చారు. మీరు అయితే చూస్తారు కదా గణేషులు నాగోలాబీ సార్ మస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్లు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి అయితే మనం అయితే గణేషులు అయితే తెపోతున్నాం అనమాట. మీరు చూసుకున్నట్లయితే మన టీం మొత్తం ఎన్నో ఉంది. సో ఇక ట్రాలీ గీలే అంతైతే మాట్లాడాం అనమాట. చూస్తారు కదా. సో ఇక చలో పోయేటప్పుడు చూపించేస్తాం. స్టార్ట్ అయిపోయినాం గైస్. మీరు చూసినట్లయితే అందరు పోయి ముంగల తెచ్చారు, మనం సైడ్కి తెచ్చినాం. అయితే చూస్తారు కదా గణేషులు నాగోలాబీ సార్ మస్తున్నాయి. చూస్తారు కదా మస్తుండు గాయస్ గణేషులు. సో గాయస్ మనమైతే ఇంకా షెడ్కి అయితే పోతున్నాం అనమాట. అన్ని ఇన్నే పెట్టుంటాయి గణేషులు, రోడ్డు మీదనే పెట్టుంటాయి. ఇది చూస్తారు కదా చలో ముంగట. మీరు చూసుకున్నట్లయితే మనమైతే మన షెడ్కి జరిపే గణేషులు చూస్తే మామూలుగా ఇంత పెద్ద పెద్ద గణేషులు అని చూస్తారు. ఒక్కొక్కటి 9-10 ఫీట్స్ ఉండొచ్చు. మన షెడ్లో ఒక 7-8 లేకపోతే 7-6 దాకా లాస్ట్ వస్తాయి ఫీట్స్. చలో ముంగడ కూడా చూద్దాం. ఇంకా మస్తున్నాయి గణేషులు. అన్నీ చూసి ఏదో ఫైనల్ చేసుకుందాం. ఇక వేసుకొని తీసుకోవడే. చూడొచ్చు అన్నీ మంచి మంచి గణేషులు ఉన్నాయి గాయస్. మీరు చూస్తారు కదా. సో గాయస్ మీరు చూస్తారు కదా. సో చలో ఇక మనం అయితే షెడ్లకి అయితే పోతున్నాం అనమాట. పోదాం లోపల ఏమేమి గణేషులు ఉన్నాయి చూద్దాం. గణేషులు మస్తున్నాయి కానీ బుక్ అయిపోయినట్టు గణేషులు మాకు తెలిసి అయితే. ఇంకా చేసిన మస్తున్నాడు కదా సోలాపూర్లో గణేషులు. అన్ని గణేషులు చూద్దాం, ఒకటే కాదు. బాబా 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 మంచి మంచి గణేషులు ఉన్నాయి గాయస్ అన్నీ. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉన్నాయి. సో చూడొచ్చు బుజ్జవనిపల్లిలో కూడా మంచి మంచిగా ఉన్నాయి. శివుంది అన్నీ ఆల్మోస్ట్ ఆల్ బుక్ అయిపోయినాయి గాయస్. ఆహా ఈ గణేషుడు ఏమున్నాడు కాళ్ళు వెనకాల అయితే వచ్చింది. మస్తుండు గాయస్ గణేషుడు, కానీ బుక్ అనుకుంటా. చలో సో గైస్ మీరు చూసారు విఠల్ మహారాజ్ ఒక 4 ఫీట్ ఉండడు గణేషుడు మస్తుండు. ఇక్కడ వద్దాం చలో. ఇక అన్నీ చూడాలి గైస్, ఒకటే గణేషుడు పట్టుకోవద్దు. అన్నీ చూసి లాల్ బాగ్ చరాదా మస్తుంది. అన్నీ చూసి ఫైనల్ చేసుకోవాలి. ఇక ఏ షెడ్కి తాకుతుంది. మీరు చూసుకున్నట్టయితే మన గణేషుడు అయితే లాస్ట్కి ఫైనల్ అయితే. సో ఇప్పుడైతే మీకైతే గణేషుడు అయితే చూపియా సపరేట్. అది ఇక్కడైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం. రామునికి గణేషునికి ఒకసారి ఒక 3 times చూపి. కింద పెట్టే కడన్నా లడ్డు లేకే బాగై. మీరు చూసుకైతే మనమైతే షెడ్ కాడికి వచ్చేసాం అనమాట. చూస్తారు కదా, చూడొచ్చు
సో గైస్ ఇప్పుడైతే నూకుతురు అనమాట. చూసి చూసి చలో రైట్ 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 తాకలేదు. సో గాయస్ షెడ్లో చూడుర్రి తీసుకోనీకనే ఇంత దమ్దం అవుతుంది. మనం ఏంటంటే 2 feet సెంటరింగ్ కొట్టించినాం, అందుకే ఎంత ప్రాబ్లం అవుతుంది. చూసి బ్యాక్గ్రౌండ్ పట్టుకో. చూసుకుంటే మనమైతే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఏంటంటే ఫైనల్లీ మన గణేశుడు అయితే మన షెడ్లకి అయితే వచ్చేసిండు. ఇప్పుడైతే నేను ఇంకా ఫేస్ రివీల్ చేయను, వినాయకుడిని కూర్చోబెట్టిన రోజు నేనైతే ఫేస్ రివీల్ చేయాలనుకుంటున్నా. సో ఇక నా వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మళ్ళీ బాయ్.